పాకిస్తాన్పై భారత ప్రభుత్వం సైనిక ఆపరేషన్ ఖాయంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వ అగ్రనేతలు వరుసగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉండడంతో భారత్ ఈసారి చాలా గట్టిగా వ్యూహాత్మకంగా తమకు బుద్ధి చెప్పబోతోందన్న భయం పాకిస్తాన్లో ఏర్పడింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా స్వయంగా రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ దాడి చేయడం తథ్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పాకిస్తాన్ సైన్యం అప్రమత్తంగా ఉందని చెప్పారు. తమ ఉనికికే అపాయం కలిగే పరిస్థితి వస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే పాక్ నేతలు పదే పదే అణుబాంబులు ప్రయోగిస్తామని చెప్పడం వారి బలహీనతకు నిదర్శనమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్తో పోరు మొదలైతే రోజుల వ్యవధిలోనే చేతులు ఎత్తేయాల్సి ఉంటుందన్న విషయం పాకిస్తాన్కు బాగా తెలుసని, అందుకే అలా అణుబాంబులు అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అణుబాంబులు భారత్ వద్ద అంతకు మించి ఉన్నాయన్న విషయాన్ని కూడా మరిచిపోకూడదని, కాకపోతే భారత్ ఒక పద్ధతి ఉన్న దేశం కావడంతో భారత్ అలాంటి పని చేయదన్న ఉద్దేశంతోనే పాకిస్తాన్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండకపోవచ్చని, పాకిస్తాన్ ఎంత చేస్తే అంతకు రెట్టింపు గుణపాఠం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. భారత్ నుండి ఎదురవుతున్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైన చర్చించారు. అయితే భారత్ విషయంలో దూకుడు ప్రదర్శించవద్దని ప్రధానికి ఆయన సోదరుడు హితవు పలికారు. దౌత్య మార్గాల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని హితవు తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో నవాజ్ షరీఫే పాక్ ప్రధానిగా ఉన్నారు. ఆ అనుభవంతోనే సోదరుడికి భారత్తో వివాదం వద్దని సూచించినట్టు అంచనా వేస్తున్నారు. అటు పాకిస్తాన్పై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆ పార్టీ లైన్కు భిన్నంగా ఇష్టానుసారం మాట్లాడవద్దని సూచించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్తో యుద్ధం వద్దు అంటూ చేసిన వ్యాఖ్యల్ని పాకిస్తాన్లోని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడం, భారత్లో కూడా పాకిస్తాన్కి మద్దతుదారులు ఉన్నారంటూ అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉగ్రవాదులు పర్యాటకుల్ని చంపే ముందు వారి మతం గురించి అడిగి ఉండరంటూ కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఉగ్రదాడితో సంబంధం లేదని పాకిస్తాన్ పదే పదే చెబుతున్నప్పటికీ ఆ దేశానికి సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీకి ఆయుధంగా మారాయి. కాంగ్రెస్ నేతల తీరు పాకిస్తాన్కు అనుకూలంగా ఉందని, దాన్ని వారేమీ దాచుకునేందుకు కూడా సంశయించడం లేదని బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. భారత్ ఏ క్షణంలోనైనా దాడికి దిగవచ్చని ఆందోళన చెందుతున్న పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదుల్ని రక్షించుకునే ప్రయత్నం మాత్రం మానడం లేదు. సరిహద్దులకు సమీపంలో ఉన్న ఉగ్రవాదుల్ని అక్కడి శిబిరాల నుంచి దేశంలోని సురక్షిత ప్రాంతాలకు పాక్ సైన్యం తరలిస్తోంది. కొందరు ఉగ్రవాదులకు ఏకంగా పాక్ ఆర్మీ బంకర్లలోనే బస ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత్లో బ్యాన్ చేశారు. ఇందులో డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ జర్నలిస్టులు నడుపుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన వేటు పడింది. ఈ ఛానళ్లు పనికట్టుకొని భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కి చెందిన స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. బీబీసీ వాడుతున్న పదజాలం ఉగ్రవాదులకు సంఘీభావంగా ఉందని భారత ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. పెహల్గాం దాడి చేసిన వారిని ఉగ్రవాదులు అని కాకుండా తీవ్రవాదులు అంటూ బీబీసీ సంబోధించడాన్ని భారత ప్రభుత్వం తప్పుపట్టింది. సాధారణంగా ఏదైనా ఒక కారణం కోసం పోరాడే వారిని సహజంగా మిలిటెంట్లు అంటుంటారు, అంటే తీవ్రవాదులు. బీబీసీ మాత్రం ఎలాంటి కారణం లేకుండా అమాయకుల్ని పొట్టన పెట్టుకునడమే లక్ష్యంగా టెర్రరిస్టులు చేస్తున్న పనిని తీవ్రవాద చర్యగా అభివర్ణించడాన్ని భారత్ తప్పుపడుతోంది. ఉగ్రవాదుల్ని తీవ్రవాదులుగా బీబీసీ ప్రచారం చేయడంపై అభ్యంతరం తెలుపుతూ బీబీసీ ఇండియా హెడ్కు భారత ప్రభుత్వం లేఖ కూడా రాసింది.